ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చ జరిపి వాటికి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పనుంది. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుంచి 7,380 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగ కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతి అవకాశం ఉంది. మంత్రివర్గ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనుంది. రైట్, ఏదైతే కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఏ అంశాలు ఇప్పటికే మనం కొన్ని అంశాలు చర్చించాము, ఇంకా ఏ అంశాలు ఇవాళ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ ఆశ. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మొత్తం 41 ఎజెండాలతోటి ఈరోజు కేబినెట్ జరగబోతా ఉంది. ఇందులో ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం పొందినటువంటి ఎజెండాలన్నింటినీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సిఆర్డీఏకి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి, అలాగే రహదారికి సంబంధించి NH-16కి కలుపుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సీడాక్సిస్ ఏదైతే రహదారి శరవేగంగా వచ్చే నెల జనవరి ఎండింగ్ కల్లా కూడా సీడాక్సిస్ రోడ్ అంతా కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పనులు కూడా చకచకా సాగుతున్నాయి. దాంతోపాటు కరకట్టకి సమీపంగా ఉన్నటువంటి రోడ్ ఏదైతే సీఎం ఇంటి మీదుగా వెళ్ళేటువంటి కరకట్ట రోడ్ ఉందో దానిని క్లోజ్ చేసి సంక్రాంతి తరువాత నుంచి కూడా జనవరి నెలాఖరికి సీడాక్సిస్ రోడ్ అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే సీఎం వెళ్ళేటువంటి ఆ కరకట్ట రోడ్ ఏదైతే ఉందో దానిని ఎత్తు పెంచడంతో పాటు వెడల్పు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనకి కూడా పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సీడాక్సిస్ రోడ్డును NH-16కి కలుపుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నాబార్డ్ నుంచి కొన్ని నిధులు ఏవైతే సిఆర్డీఏ కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకునేందుకు అప్పు తీసుకునేందుకు కూడా అనుమతి కేబినెట్ ఇవ్వబోతోంది. ఇక కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల విషయంలో కూడా ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే పెట్టుబడులకి సంబంధించి, అలాగే ఉద్యోగ కల్పనకు సంబంధించి కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించబోతూ ఉన్నారు. ఇక తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు చర్చించడంతో పాటు వారికి ఒక దిశానిర్దేశం చేసే ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. ఇక కేబినెట్ ముందు కూడా మంత్రి లోకేష్తో కూడా మంత్రులంతా కాసేపు భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చర్చించుతారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ తర్వాత కూడా రాజకీయ అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా 41 ఎజెండాలతోటి ఈ రోజు కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.